This is Akshita. I am teaching class 10 biology, chapter 2, respiration, the energy releasing system. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాం కదా, వీడియోస్ వైజ్గా. సో ఈ పార్ట్ 3 వీడియోలో మనం గ్యాసియస్ ఎక్స్చేంజ్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. అలాగే రిమైనింగ్ లెసన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం ఈ రెస్పిరేషన్ అనేటువంటి ప్రాసెస్లో ఏ విధంగా స్టెప్ బై స్టెప్ మన బాడీ యొక్క పార్ట్స్ నాస్ట్రిల్స్ నుంచి ఈ లంగ్స్ వరకు చేరడానికి టోటల్ స్టెప్ బై స్టెప్ అన్నీ తెలుసుకున్నాం. సో ఇందులో గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేటివంటివి అల్వియోలైలో జరుగుతాయి అన్నమాట. అంటే ఈ అల్వియోలై టు క్యాపిలరీస్కు ఏ విధంగా గ్యాసెస్ మరీ ఎక్స్చేంజ్ అవుతుంది అనే టాపిక్ మనం ఇప్పుడు చూద్దాం. Gaseous exchange takes place within the lungs by diffusion from the alveoli to blood capillaries and vice versa. The carbon dioxide in the blood is exchanged for oxygen in the alveoli. These tiny air sacs in the lungs are numerous and only one cell thick. మన లంగ్స్ లోపల గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేవి డిఫ్యూషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా జరుగుతుందన్నమాట. అంటే అల్వియోలస్ నుంచి బ్లడ్ క్యాపిలరీస్ వరకు కానీ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి అల్వియోలకి ఇలాగా వైస్ వర్సగా గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేవి జరుగుతాయి. సో మన బ్లడ్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే ఆక్సిజన్తో ఎక్స్చేంజ్ అవుతుందన్నమాట. ఎక్కడ అంటే అల్వియోలైస్ ఉంటాయి కదా, సో అక్కడ ఈ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ను ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అంటే ఈ లంగ్స్లో ఉన్నటువంటి టైనీ ఎయిర్ సాక్స్ ఉంటాయి కదా, ఇవి చాలా ఎక్కువగా న్యూమరస్గా ఉంటాయి అన్నమాట. అలాగే ఒక్కొక్క సెల్ వచ్చేసి చాలా థిక్గా ఉంటుంది. They are surrounded by capillaries that are also only one cell thick. Blood, dark red in color, flows from the heart through these capillaries and collects oxygen from the alveoli. సో ఈ క్యాపిలరీస్ ద్వారా ఈ థిక్ సెల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ సరౌండెడ్ అయి ఉంటాయి అనమాట. ఈ థిక్ సెల్స్ దేనితో సరౌండెడ్ అయి ఉంటాయంటే క్యాపిలరీస్తో. అలాగే మన బ్లడ్ ఉంటుంది కదా, మన బ్లడ్లో ఉన్నటువంటి డార్క్ రెడ్ కలర్ ఇది హార్ట్ నుంచి ఫ్లో అవుతుందన్నమాట. సో దేని ద్వారా ఫ్లో అవుతాయంటే క్యాపిలరీస్ ద్వారా హార్ట్ నుంచి ఈ రెడ్ కలర్ అనేటువంటి కలర్ బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగే మన మన లంగ్స్లో ఉన్నటువంటి అల్వియోలైస్ నుంచి ఆక్సిజన్ని కలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. At the same time, carbon dioxide passes out of the capillaries and into the alveoli. When we breathe out, we get rid of this carbon dioxide. The bright red oxygen-rich blood is returned to the heart and pumped out to all parts of the బాడీ. సో ఈ సిచ్యువేషన్లో అంటే ఇక్కడ బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా, క్యాపిలరీస్ ద్వారా హార్ట్ నుంచి అల్వియోలైకు, అంటే హార్ట్ నుంచి పంప్ అవుతూ ఉంటుంది బ్లడ్ అనేది. సో ఇక్కడ అల్వియోలా నుంచి ఆక్సిజన్ని కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఏంటి? బ్లడ్. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే క్యాపిలరీస్ ఉంటాయి కదా, వాటి నుంచి బయటకు వస్తుంది అనమాట. సో ఆ విధంగా బయటకు వచ్చినటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ తిరిగి అల్వేలోకి ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఎగ్జైల్ చేస్తామో, అంటే ఊపిరి తీసుకున్నాక ఊపిరిని వదులుతామో, అప్పుడు ఏం జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ బ్రైట్ రెడ్ బ్లడ్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ బ్రైట్ రెడ్ బ్లడ్ ఉంది అంటే ఖచ్చితంగా ఆక్సిజన్ రిచ్గా ఉందన్నమాట. సో ఇది మళ్ళీ హార్ట్కు రిటర్న్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్కు కూడా ఈ హార్ట్ నుంచి బ్లడ్ అనేది పంప్ అవుతూనే ఉంటుందన్నమాట, అంటే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సరే, ఇక్కడ మీకు ఫిగర్ 8లో డిఫ్యూజన్ పాత్వే ఫర్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ లంగ్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్. సో ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్టయితే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఈ గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేవి జరుగుతాయని చెప్పుకున్నాం కదా. ఎస్, దట్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మీకు అల్వియోలాస్ కనిపిస్తున్నాయి, అండ్ నెక్స్ట్ బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయి, వాటి యొక్క నెట్వర్క్స్, అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ ఫిల్ అయి ఉంటుంది, అండ్ నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ విధంగా డిఫ్యూజన్ ప్రాసెస్ వల్ల ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేవి జరుగుతాయని ఇప్పుడు మనకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్, as a result of gaseous exchange, the composition of inhaled and exhaled air is different. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ని మనం కలెక్ట్ చేసుకుంటున్నాం, అంటే మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ కలెక్ట్ చేస్తున్నాయి.
సో మనకు అవసరం లేని దాన్ని కార్బన్ డైఆక్సైడ్ని మనం రిమూవ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఎయిర్ దాని యొక్క కాంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సీ ద టేబుల్ గివెన్ బిలో, అప్రాక్సిమేట్ వాల్యూస్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్. సో ఇక్కడ మనకు అప్రాక్సిమేట్గా గివెన్ వాల్యూస్ ఇచ్చారంట. వై డస్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వ్యారీ బిట్వీన్ ఎక్సేల్డ్ అండ్ ఇన్హేల్డ్ ఎయిర్? అంటే మనం ఇన్హేల్ చేసినప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటాము, అండ్ నెక్స్ట్ ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ని రిమూవ్ చేసుకుంటున్నాం, అండ్ తర్వాత మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎంత వస్తుంది, దాన్ని మళ్ళీ తిరిగి మనం ఎలా ఎక్సేల్ ఎంత మోతాదులో ఎక్స్చేంజ్ చేస్తున్నాం, ఎక్సేల్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకు నైట్రోజన్ అనేది కూడా వస్తుంటుంది. బికాజ్ ఎయిర్లో నాట్ ఓన్లీ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఇంకా సమ్ అదర్ గ్యాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం తీసుకునేటువంటి బ్రీత్లో ఇన్ని టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేవి వస్తాయి. కానీ మనకు కావాల్సినటువంటి, అంటే మన బాడీకి కావాల్సినటువంటి ఆక్సిజన్ని మాత్రమే తీసుకొని మిగతా గ్యాసెస్ అంతా ఎక్సేలింగ్లో రిమూవ్ చేసేస్తాయి అన్నమాట. సరే, ఇక్కడ మనం ఇన్హేల్లో చూస్తున్నట్టయితే ఆక్సిజన్ని చూడండి, ఇన్హేల్డ్ వచ్చేసి 21% ఉంది. సో 21% తీసుకున్నాం అంటే ఇక్కడ మనం ఆక్సిజన్ 21% తీసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ ఏవైనా, బ్లడ్ కావచ్చు, అవిలియర్స్ కావచ్చు, ఏవైనా కానీ ఇవి కేవలం 60 అంటే మిగతా 5% మాత్రమే యూజ్ చేసుకొని మిగతా 16%ని ఎక్సేల్ చేసేస్తున్నాయంట. అంటే మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ని మొత్తం మన బాడీ యూజ్ చేసుకోదు, దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ తీసుకొని మిగతాదంతా మనకు ఇన్హేల్ రూపంలో పంపించేస్తుంది అనమాట. ఆ విధంగా కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ కూడా ఇచ్చారు. వాట్ హ్యాస్ రైజ్డ్ ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఎక్సేల్డ్ ఎయిర్? సో ఇక్కడ ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజ్ ఏ విధంగా ఉంది అంటే మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ మనం 0.04% యూజ్ చేసుకున్నాం, రైట్. అండ్ నెక్స్ట్ ఎక్సేల్ చేస్తున్నప్పుడేమో 4%. అంటే మన బాడీలో ఉన్నటువంటి ఈ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది రిమూవ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ ఉంది. మనం తీసుకున్నటువంటి ఇన్హేల్లో ఏమో కార్బన్ డైఆక్సైడ్ మోతాదు తక్కువ ఉందన్నమాట. డూ యూ నో, మీకు తెలుసా, ద టోటల్ లంగ్ కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నియర్లీ 5800 ml. Normally at rest, who inhale or exhale approximately 500 ml of air. 120 ml of air remains in lungs after completion exhalation. Recall the activity of lung capacity performed by you in class 7 in the chapter respiration in organisms. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన టోటల్ లంగ్ యొక్క కెపాసిటీ, అంటే హ్యూమన్ బీయింగ్ యొక్క లంగ్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే నియర్గా 5800 ml వరకు కెపాసిటీ ఉంటుందంట. అంటే నార్మల్గా రెస్ట్లో ఉన్నప్పుడు, అంటే ఇన్హేల్ తీసుకున్నా ఎక్సేల్ తీసుకున్నా కూడా అప్రాక్సిమేట్గా మనం 500 ml ఎయిర్ని తీసుకుంటామని చెప్తున్నారు. అది ఎక్సేల్ కావచ్చు, ఇన్హేల్ కావచ్చు. అంటే ఇక్కడ 120 ml ఎయిర్ ఉంటుంది కదా, అది లంగ్స్లోనే రిమైన్గా ఉండిపోతుంది. అంటే ఎక్సలేషన్ అయినప్పటికీ కూడా లంగ్స్లో 120 ml ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఏం చెప్తున్నారంటే మనం ఆల్రెడీ 7th క్లాస్లోని రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ అనేటువంటి చాప్టర్లో ఈ లంగ్ యొక్క కెపాసిటీ గురించి మనం ఒక పర్ఫామ్ చేసామంట, అంటే ఎక్స్పెరిమెంట్ చేసాము, దాన్ని రీకాల్ చేసుకోమంటున్నారు. సో మీ యొక్క మైండ్ కెపాసిటీ బట్టి మీరు రీకాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసియస్. సో ఇక్కడ గ్యాసెస్ ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతాయో చూద్దాం. We know that air is a mixture of gases that fills the lungs and the alveoli when that enters our body. The relative amount of different gases in air and their combining capacity with hemoglobin and other substances in blood determine their transport via blood in the బ్లడ్. అంటే మనకు తెలుసు గ్యాసియస్లో కేవలం ఆక్సిజన్ ఒకటే దొరుకుతుందా అంటే నో, మిక్స్చర్ ఆఫ్ ఎయిర్ అనమాట ఇది. సో మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పుకోవచ్చు ఎయిర్ని. బికాజ్ ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, హీలియం ఉంటుంది, అండ్ సమ్ అదర్ గ్యాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎయిర్ని మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం తీసుకున్నటువంటి ఎయిర్ ఏమవుతుందంటే లంగ్స్ లోపలికి ఫిల్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఈ హెయిర్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుందో త్రూ నాస్ట్రిల్స్ కదా, అంటే నాస్ట్రిల్స్ నుంచి నాజల్ క్యావిటీ రావాలి, తర్వాత ట్రాకియా, ఈ విధంగా అన్నీ దాటుకొని రావాలి లంగ్స్ వరకు.
సో ఎప్పుడైతే ఈ హెయిర్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుందో సో లంగ్స్ అండ్ అల్వియోలైస్ కూడా ఫిల్ అవుతాయి అన్నమాట. ఇందులో ఈ డిఫరెంట్ గ్యాసియస్ మధ్య ఉన్నటువంటి రిలేటివ్ ఏంటి అంటే, హెయిర్లో ఉన్నటువంటి డిఫరెంట్ గ్యాసియస్ యొక్క రిలేటివ్ ఏంటి అంటే, ఇవి హిమోగ్లోబిన్తో కలిసేటువంటి కెపాసిటీ ఉన్నాయన్నమాట. దేనికి? ఈ ఎయిర్ యొక్క డిఫరెంట్ గ్యాసెస్ యొక్క. సో మనం బ్లడ్లో అదర్ సబ్స్టెన్సెస్ కూడా చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా మన బాడీలో బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అదర్ సబ్స్టాన్సెస్ బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మా కావచ్చు, బ్లడ్ సెల్స్ కావచ్చు, ఈ విధంగా అనమాట. When oxygen present in air is within normal limits around 21%, then almost all of it is carried in the blood by binding to hemoglobin, a protein quite like chlorophyll. The only major difference being it has iron in place of magnesium as in chlorophyll. సరే, అంటే ఎయిర్లో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ నార్మల్గా ఎంత ఉంటుందంటే దీని యొక్క లిమిట్ 21% ఉంటుందన్నమాట హెయిర్లో ఆక్సిజన్ యొక్క కంటెంట్. సో మన బాడీలో ఇది ఆల్మోస్ట్ ఆల్గా ఈ బైండింగ్ చేస్తుంటుంది హీమోగ్లోబిన్కు. సో ఆ విధంగా అనమాట. అంటే జస్ట్ లైక్ ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎలా అయితే మనకు లీఫ్లో క్లోరోఫిల్ అంటే హీమోగ్లోబిన్ బాగుందంటే మన బ్లడ్ రెడ్గా ఉంటుందన్నమాట. అంటే రెడ్ బ్లడ్గా కనిపిస్తుందంటే ఆక్సిజన్ కంటెంట్ బాగున్నట్టు. సో ఎలా అయితే మనకు లీఫ్లో క్లోరోఫిల్ గ్రీన్ కలర్గా ఉంటుందో యాజ్ అ పిగ్మెంట్ అంటాం చెప్పుకుంటాం కదా, సో దట్ ఈజ్ అనమాట. ఈ క్లోరోఫిల్లో ఏముంటుందంటే మెగ్నీషియం అనేటువంటి ఎలిమెంట్ ఉంటుంది. బట్ మన యొక్క హీమోగ్లోబిన్ బ్లడ్లో చూసుకున్నట్టయితే ఐరన్ కంటెంట్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పే మీకు బ్లడ్ సరిగ్గా లేదు అంటే ఐరన్ ఫుడ్ తినండి, యాపిల్స్ తింటూ ఉండండి డైలీ, అండ్ నెక్స్ట్ ఈ బెల్లం తింటూ ఉండండి అని చెప్తూ ఉంటారు. బికాజ్ దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హీమోగ్లోబిన్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వాటి యొక్క రేట్ని పెంచడానికి ఇటువంటి ఫుడ్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బికాజ్ ఆఫ్ ఐరన్ అనేటువంటి ఎలిమెంట్ అనమాట. సో క్లోరోఫిల్లో చూసుకున్నట్టయితే మెగ్నీషియం అనేటువంటి ఎలిమెంట్ ఉంటుంది. సో అందుకే మన రెడ్ బ్లడ్ సెల్స్లో ఐరన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. As oxygen is diffused in the blood, it rapidly combines with the hemoglobin to form oxyhemoglobin. Not only hemoglobin can combine with oxygen, but the reverse can also happen to yield a molecule of hemoglobin and oxygen. సరే, ఇక్కడ మన బ్లడ్లో ఆక్సిజన్ అనేది డిఫ్యూజ్డ్ అయి ఉంటుందన్నమాట. అంటే డిఫ్యూజ్డ్, సో ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంటే ఇది హీమోగ్లోబిన్తో పాటు ఇక్కడ ఆక్సిజన్ వచ్చేసి డిఫ్యూజ్డ్ అవుతుంది కాబట్టి హీమోగ్లోబిన్తో పాటు ఈ ఆక్సిజన్ అనేది కంబైండ్ అయిపోయి హీమోగ్లోబిన్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కేవలం హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో ఒకటే కంబైన్ అవుతుందా అంటే నో అనమాట. సో దీంట్లో రివర్స్ ప్రాసెస్ అనేది కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ హీమోగ్లోబిన్ యొక్క మాలిక్యూలు ఆక్సిజన్తో కలిపి హీల్డ్ అవుతూ ఉంటుంది. సో రివర్స్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. Carbon dioxide is usually transported as bicarbonate, while some amount of it combines with hemoglobin and rest is dissolved in blood plasma. Study the following equation for better understanding. సరే, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే బైకార్బోనేట్ రూపంలో ట్రాన్స్పోర్ట్ అవుతుందన్నమాట. అంటే ఈ మిగతా అమౌంట్ ఉంటుంది కదా ఈ కార్బన్ డైఆక్సైడ్లో, ఇది మళ్ళీ హిమోగ్లోబిన్తో కలిసిపోతుందంట. అంటే ఈ విధంగా కలిసిపోయిన తర్వాత బ్లడ్ ప్లాస్మాలో మిగతా కంటెంట్ ఉంటుంది కదా కార్బన్ డైఆక్సైడ్ యొక్క కంటెంట్ డిజాల్వ్ అయిపోతుంది. సో ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సరే, దీన్ని ఇంకా మనం క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే స్టడీ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సరే, ఇక్కడ చూడండి, ఫస్ట్ Hb+O2 గివ్స్ HbO2. అంటే ఇక్కడ హీమోగ్లోబిన్తో ఆక్సిజన్ కంబైన్ అయింది కాబట్టి హీమోగ్లోబిన్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ HbO2 గివ్స్ Hb+O2. సో ఇదంతా రివర్స్ ప్రాసెస్. ఇందాక చెప్పుకున్నాం కదా, హీమోగ్లోబిన్తో ఆక్సిజన్ కంబై హీమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా హీమోగ్లోబిన్ మళ్ళీ రివర్స్ ప్రాసెస్ జరిగిపోయి హీమోగ్లోబిన్ అండ్ ఆక్సిజన్ మారుతుందని ఇందాక మనం చెప్పుకున్నాం. సో దట్ ఈస్ ద అనమాట. అండ్ నెక్స్ట్, డూ యూ నో, మీకు తెలుసా, ఇఫ్ హిమోగ్లోబిన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అట్ సీ లెవెల్, నియర్లీ ఎవ్రీ మాలిక్యూల్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ఆక్సిహీమోగ్లోబిన్. అట్ ఏ హైట్ ఆఫ్ 13 kilometers, about 8 miles above sea level, the concentration of oxygen is much lower, about 1/5 at sea level. సరే, ఇప్పుడు మనము
సీ లెవెల్లో హీమోగ్లోబిన్ అనేది ఎయిర్కు ఎక్స్పోజ్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ ఆక్సిజన్తో ప్రతి ఒక్క హీమోగ్లోబిన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాలిక్యూల్ కూడా ఆక్సిజన్తో కంబైన్ అయిపోయి ఆక్సి హీమోగ్లోబిన్ ఫామ్ చేయాలి. సరే, ఒకవేళ మనం సీ లెవెల్ కన్నా 13 కిలోమీటర్స్ వెళ్ళినట్టయితే, అబోవ్ హైట్, ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ పరంగా చూసుకుంటే సీ లెవెల్ కన్నా 13 కిలోమీటర్స్లో హైట్లో వెళ్ళినట్టయితే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అందుకే మీరు కొండలు ఎక్కుతున్నప్పుడు ఆయాసపడుతూ ఉంటారు. మీరు మెల్లగా ఎక్కినా ఎలా ఎక్కినా కూడా మీకు బ్రీతింగ్కి చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే సీ లెవెల్కి మించి మీరు హైట్ పోయే కొద్దీ ఈ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతూ ఉంటాయి. అందుకని చెప్పే ఈ ఓల్డ్ పీపుల్స్కు హిమాలయ పర్వతాలకు వెళ్ళడానికి కావచ్చు, హిల్స్కి ఎక్కడానికి కావచ్చు సజెషన్ ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళని అలో చేయరు. బికాస్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఈ ఓల్డ్ ఏజెస్ వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని చెప్పి వీళ్ళని అలో చేయరనమాట. సో దట్ ఈస్ ద రీజన్. అంటే సీ లెవెల్తో పోల్చుకుంటే చాలా 1/5 మాత్రమే మనకు ఆక్సిజన్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. Under these conditions, only about half as many molecules of oxygen combine with hemoglobin to form oxyhemoglobin. This is important because blood cannot carry enough oxygen to the tissues if hemoglobin is combined with a few oxygen molecules. In fact, human life is impossible at such an altitude without a supplementary supply of oxygen. Provision for such a supply is built into modern aircraft, which have pressurized cabins that maintain an enriched air supply. When we go deep into the sea, we will face another type of problems. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఎప్పుడైతే సీ లెవెల్కి మించి సర్టెన్ హైట్లోకి వెళ్తూ ఉంటామో, ఇక్కడ వాళ్ళే చేస్తున్నారు 13 కిలోమీటర్స్ హైట్ అనుకోండి అని చెప్పారు. సో అటువంటి టైంలో ఏం జరుగుతుందంటే ఈ ఆక్సిజన్ యొక్క మాలిక్యూల్స్ హీమోగ్లోబిన్తో కంబైన్ అయ్యి ఆక్సి హీమోగ్లోబిన్గా ఫామ్ చేస్తాయన్నమాట. అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఏంటి అంటే బ్లడ్ మాత్రము ఆక్సిజన్ని క్యారీ చేయదు ఎక్కడకు, టిష్యూస్ వరకు. సో అందుకని చెప్పే హీమోగ్లోబిన్ చాలా తక్కువ ఆక్సిజన్ మాలిక్యూల్స్తో కంబైండ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే కంబైండ్ అవ్వడం తక్కువ అవుతుందో అప్పుడు ఈ బ్లడ్ అనేది ఆక్సిజన్ని టిష్యూస్ వరకు క్యారీ చేయవన్నమాట. నిజానికి చెప్పుకోవాలంటే మన హ్యూమన్ లైఫ్కు ఇటువంటి హైట్లో, ఫర్ ఎగ్జాంపుల్ 13 కావచ్చు, 20 కావచ్చు, ఎన్ని కిలోమీటర్స్ అయినా కావచ్చు, సీ లెవెల్కు మించి మనం 5 కిలోమీటర్స్ వరకు క్రాస్ చేసామనుకోండి, సో ఖచ్చితంగా ఇటువంటి ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ సప్లిమెంటరీ లేకుండా మనం బతకలేమన్నమాట. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్ అనేది తీసుకున్నట్టయితే, అంటే ఇక్కడ ప్రెషరైజ్డ్ క్యాబిన్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఎయిర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆల్టిట్యూడ్లో మాట్లాడుకున్నాం, అంటే సీ లెవెల్కు మించి పైకి వెళ్ళినట్టయితే మాట్లాడుకున్నాం. ఒకవేళ ఈ సీ లెవెల్కు మించి ఇంకా డెప్త్లోకి వెళ్ళామనుకోండి, అంటే ఈ సీ లెవెల్ లోపలికి వెళ్ళామనుకోండి, సో ఇంకా అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్, గ్యాసియస్ ఎక్స్చేంజ్ క్యాపిలరీస్ టు సెల్స్ అండ్ బ్యాక్. సో ఇప్పుడు మళ్ళీ గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఎక్కడి నుంచి, క్యాపిలరీస్ నుంచి సెల్స్, మళ్ళీ సెల్స్ నుంచి క్యాపిలరీస్కు, ఈ విధంగా ఏముందో చూద్దాం. ఇన్ ద క్యాపిలరీస్ ఓవర్ ద టిష్యూస్ హీమోగ్లోబిన్ మీట్స్ ఏ వెరీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అంటే ఈ టిష్యూస్ మీద ఉన్న ఈ టిష్యూస్తో చూసుకున్నట్టయితే క్యాపిలరీస్లో మాత్రం హీమోగ్లోబిన్ వచ్చేసి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో బిహేవ్ చేస్తుందన్నమాట. అంటే మీట్ అవుతుందన్నమాట. The tissue cells are continually using oxygen, hence the concentration of oxygen is quite low in them. It might be only 1/3 of that in the lungs. As the concentration of oxygen is so low, oxyhemoglobin releases the oxygen molecule that enters the cell. In the reactions that occur within the cells in our bodies, carbon dioxide and water are produced and energy is released to be used up for different purposes. సో ఈ టిష్యూ సెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఈ టిష్యూ సెల్స్ వచ్చేసి ఆక్సిజన్ని ఎక్కువ కంటిన్యూస్గా యూజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఈ ఆక్సిజన్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం జరుగుతుంది. అంటే మన లంగ్స్లో చూసుకున్నట్టయితే కేవలం 1/3 ఆక్సిజన్ మాత్రమే మనకు ఏదైనా రియాక్షన్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది లో అయ్యే కొద్దీ ఆక్సి హిమోగ్లోబిన్ ఫామ్ అయి ఉంటుంది కదా, అది మళ్ళీ ఆక్సిజన్
ఆక్సిజన్ మాలిక్యూల్ని రిలీజ్ చేసేస్తుంది అనమాట. సో ఆ విధంగా సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. సరే, ఇటువంటి రియాక్షన్స్లో చూసుకున్నట్టయితే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్లో ఈ విధంగా ఇటువంటి రియాక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అలాగే ఎనర్జీ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. దేనికోసము? ఇతర రియాక్షన్స్ ఉంటాయి కదా మన బాడీలో, ఇంకా అదర్ ప్రాసెస్ అనేవి జరుగుతుంటాయి కదా, వాటి పర్పస్ కోసము ఈ విధంగా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సెల్యులార్ రెస్పిరేషన్. సరే, సెల్యులార్ రెస్పిరేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ద టర్మ్ సెల్యులార్ రెస్పిరేషన్ refers to the pathway by which cells release energy from the chemical bonds of food molecules that enter them. It provides that energy for the essential processes of life. So living cells must carry out cellular respiration. It can be in the presence of oxygen, that is aerobic respiration, or in its absence, that is anaerobic respiration. Cellular respiration in prokaryotic cells like that of bacteria occurs within the సైటోప్లాజ్మా. సరే, ఇక్కడ ఈ సెల్యులర్ రెస్పిరేషన్ అనేటువంటిది ఏంటి అంటే, ఈ టర్మినాలజీ యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఈ అంటే మన ఫుడ్ మాలిక్యూల్స్ అనేవి ఎంటర్ అవుతుంటాయి కదా, అంటే ఈ ఫుడ్ మాలిక్యూల్స్ యొక్క కెమికల్ బాండ్స్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ యొక్క పాత్వే అనమాట. ఏ విధంగా ఈ ఎనర్జీ పాత్వే ఉంటుందంటే సెల్స్ ద్వారా ఎనర్జీ పాత్వే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈజీగా ఇంకేం చెప్పుకోవచ్చు అంటే ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా అనమాట. ఇట్ ప్రొవైడ్స్, ఇది మన యొక్క లైఫ్లో ఎసెన్షియల్ ప్రాసెస్ కోసం ఎనర్జీని అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో లివింగ్ సెల్స్ వచ్చేసి ఖచ్చితంగా సెల్యులర్ రెస్పిరేషన్స్ కలిగి ఉంటాయన్నమాట. అంటే వాట్ ఎవర్ ద లివింగ్ సెల్స్ ఇట్ మే బీ, ది క్యారీ సెల్యులర్ రెస్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ ఒకవేళ ఈ ప్రాసెస్ అనేది వితౌట్ ఆక్సిజన్ కాకుండా ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ జరిగినట్టే దీన్ని ఎరోబిక్ రెస్పిరేషన్ అంటాము. ఒకవేళ ఆక్సిజన్ అబ్సెన్స్ అయినట్టయితే దీన్ని అనాబరిక్ రెస్పిరేషన్ అంటాం, లేదా ఫర్మెంటేషన్ అని అంటాము. సెల్యులర్ రెస్పిరేషన్ ఇన్ ప్రొకారియోటిక్ సెల్స్ అంటున్నారు. అంటే ప్రొకారియోటిక్ సెల్స్ అంటే బ్యాక్టీరియా చెప్పుకోవచ్చు. సో ఈ బ్యాక్టీరియా వచ్చేసి సైటోప్లాజంలో ఉంటుందన్నమాట. అంటే ఈ విధంగా అక్కడే ఉంటుంది. సో ఇందులో ఎటువంటి రెస్పిరేషన్ జరుగుతుందంటే సెల్యులార్ రెస్పిరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా అమీబా అని కూడా చెప్పుకోవచ్చు. సింగిల్ సెల్యులార్ ఆర్గానిజం అని కూడా అంటూ ఉంటాం. అదే అనమాట. ద ప్రొడ్యూస్డ్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. దట్ ఈజ్ వై మైటోకాండ్రియా ఆర్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయి ఉంటుంది కదా, ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీ వచ్చేసి మన బాడీలో ఉన్నటువంటి మైటోకాండ్రియా అనేటువంటి ప్లేస్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఏ ఫామ్లో స్టోర్ అయి ఉంటుందంటే ఏటీపీ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది. సో అందుకనే చెప్పి మనం మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటూ ఉంటాం. బికాజ్ ఈ మైటోకాండ్రియాలోనే కదా ఎనర్జీ మొత్తం స్టోర్ అయి ఉంటుంది. సో ఆ విధంగా అనమాట. అందుకే మైటోకాండ్రియాని మనం పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని అంటాం. సో ఈ మైటోకాండ్రియాలో ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఏ ఫామ్లో స్టోర్ అయి ఉంటుందంటే ఏటీపీ. ఏటీపీ అంటే అనంతపూర్ డిస్టిక్ కాదు, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అని చెప్తున్నారు సైన్స్ పరంగా. The exact chemical details of the breakdown of sugar or other foods within a living cell does not take place as a single reaction but occurs in a series of small steps. సో ఇక్కడ ఎగ్జాక్ట్ కెమికల్ డీటెయిల్స్ ఉంటుందంటే ఈ ఫుడ్స్ కావచ్చు లేదా షుగర్ కావచ్చు, వీటి యొక్క బ్రేక్డౌన్ యొక్క ఎగ్జాక్ట్ కెమికల్ డీటెయిల్స్ వచ్చేసి లివింగ్ సెల్స్లో మాత్రం ఉండవు అనమాట. ఎక్కడ? సింగిల్ రియాక్షన్లో. కానీ వీటి యొక్క స్మాల్ స్టెప్స్ యొక్క సిరీస్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫుడ్ కావచ్చు లేదా షుగర్ కావచ్చు, వీటి యొక్క బ్రేక్డౌన్ అవుతుందా కదా, అంటే ఆ ఎగ్జాక్ట్ కెమికల్ డీటెయిల్స్ మాత్రము లివింగ్ సెల్స్లో సింగిల్ రియాక్షన్లో అయితే ఉండవు అనమాట. కానీ వీటి యొక్క సిరీస్ మాత్రం ఉంటాయని చెప్తున్నారు. How does this affect the energy release? As the change in the chemical nature of the molecule from one stage to the next is slight. In any step, small amount of energy is released.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎనర్జీ అనేది ఏ విధంగా రిలీజ్ అవుతోంది, దీనికి అఫెక్ట్ అంటే ఎలాంటి అఫెక్ట్ ఏ విధంగా ఉంది అని అడుగుతున్నారు. సరే, ఒకవేళ మనం ఒక మాలిక్యూల్ యొక్క నేచర్, కెమికల్ నేచర్ని చూసుకున్నట్టయితే అది చేంజ్ అవుతూ ఉంటుంది ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కు. సో అది ఫాస్ట్గా చేంజ్ అవుతుందా అంటే లేదనమాట. సో స్లోగానే చేంజ్ అవుతూ ఉంటుంది. దేనిది? కెమికల్ నేచర్, మాలిక్యూల్ యొక్క కెమికల్ నేచర్ అనమాట. సో ఈ విధంగా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క ఒక్కొక్క స్టెప్లో. The complete breakdown of a sugar molecule with the release of all its available energy involves a series of different chemical reactions. సో ఇక్కడ షుగర్ మాలిక్యూల్ యొక్క బ్రేక్డౌన్ అనేది జరుగుతుంటుంది కదా, అంటే ఆ విధంగా బ్రేక్డౌన్ జరిగినప్పుడు ఇక్కడ అవైలబుల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా కెమికల్ రియాక్షన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయన్నమాట ఇందులో. సరే, ఇక్కడ ఫిగర్ 10 చూడండి. మైటోకాండ్రియా అనేటువంటి ఫిగర్ ఇచ్చారు. సో మైటోకాండ్రియా అంటే ఏంటి? ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద ప్రొడ్యూస్డ్ ఎనర్జీ అనమాట. అంటే ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీని మనం మైటోకాండ్రియాలో స్టోర్ చేస్తూ ఉంటాం. సో అంటే మనం ఏం చేయము, మన బాడీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అలాగ రైజ్ అవుతూ ఉంటాయి. సో ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీ వచ్చేసి మైటోకాండ్రియాలో స్టోర్ అవుతుందన్నమాట. ఏ ఫామ్లో? ఏటీపీ ఫామ్లో. అందుకనే చెప్పి మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటూ ఉంటాం మైటోకాండ్రియాని. సో ఆ విధంగా అనమాట. సో దీంట్లో పార్ట్స్ ఇచ్చారు చూడండి. అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్ అండ్ క్రిస్టే, మ్యాట్రిక్స్. So these are the parts of the mitochondria. From the breakdown of glucose, the energy is released and stored up in a special compound known as ATP, adenosine triphosphate. సో ఇందాక మీరు ఏటీపీ అంటే ఐ థింక్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ పీపుల్ మొత్తం ఏటీపీ అంటే అనంతపూర్ అనుకొని ఉంటారు. సో ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ ఫుల్ ఫామ్ ఇదే చూడండి. ఏ అంటే అడినోసిన్, టీ అంటే ట్రై, పి అంటే ఫాస్ఫేట్. సో అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో ఈ ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీని మైటోకాండ్రియాలో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సరే చూద్దాం. అంటే ఇక్కడ ఈ గ్లూకోజ్ బ్రేక్డౌన్ జరిగి ఉంటుంది కదా, అప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఎనర్జీని స్పెషల్ కాంపౌండ్లో మనం స్టోర్ చేస్తూ ఉంటాం. దీన్నే ఏటీపీ అని కూడా చెప్పుకున్నాం. సో దట్ ఈస్ ద అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనమాట. ఇట్ ఈజ్ ఏ స్మాల్ పార్సల్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ. సో ఇది ఏంటి అంట? కెమికల్ ఎనర్జీ యొక్క చిన్న పార్సల్ అని చెప్తున్నారు. The energy currency of these cells is ATP, an energy-rich compound that is capable of supplying energy wherever needed within the cell. సో అందుకని చెప్పే ఇది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది కదా. మనకి ఎలా అయితే అమౌంట్ కరెన్సీ అని చెప్పుకుంటామో, ఈ మన యొక్క బాడీకి అంటే ఈ సెల్స్లో ప్రతి ఒక్క సెల్కి కూడా ఎనర్జీ కావాల్సిందే కాబట్టి సో ఆ విధంగా చెప్తున్నారు. ఏంటి అంటే ఈ ఎనర్జీ యొక్క సెల్స్ యొక్క ఎనర్జీ కరెన్సీ ఏ విధంగా ఉంటుందంటే ఏటీపీ ఫామ్లో ఉంటుందన్నమాట. ఏటీపీ అంటే ఇది ఒక ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్స్కి కూడా ఏమైనా ఎనర్జీ కావాలంటే ఖచ్చితంగా సప్లై చేస్తూ ఉంటుంది. Each ATP molecule gives 7,200 calories of energy. సో ఒక్కొక్క ఏటీపీ మాలిక్యూల్ వచ్చేసి మనకు ఎంత ఎనర్జీని ఇస్తుందంటే 7,200 క్యాలరీస్ని మనకు ఇస్తుందన్నమాట. దిస్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ phosphate bonds. If the bond is broken, the stored energy is released. సో ఈ ఎనర్జీ అనేది ఏ విధంగా ఫామ్ అయి ఉంటుంది అంటే ఫాస్ఫేట్ బాండ్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుందంట. ఆ ఫామ్లో స్టోర్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ ఈ ఫాస్ఫేట్ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోయినాయి అనుకోండి, స్టోర్ చేసినటువంటి ఎనర్జీ మొత్తం ఏమైపోతుంది? రిలీజ్ అయిపోతుంది. Do cells of alveoli or lungs also require oxygen to carry out cellular respiration? Why not? సరే, అంటే మన లంగ్స్లో ఉన్నటువంటి సెల్స్ కావచ్చు లేదా అల్వియోల యొక్క సెల్స్ కావచ్చు, వీటికి ఆక్సిజన్ అనేవి అవసరం. ఎందుకు? సెల్యులర్ రెస్పిరేషన్ క్యారీ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా వీటికి ఆక్సిజన్ అవసరం. ఎందుకు అంటున్నారు? ఒకవేళ ఎస్ అయితే ఎందుకు, లేదా నో అయితే ఎందుకు అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ వాళ్ళ క్వశ్చన్ ఏంటి అంటే
ఆల్వియోలైస్ కానీ లంగ్స్ కానీ వీటి యొక్క సెల్స్కు సెల్యులర్ రెస్పిరేషన్ని క్యారీ అవుట్ చేయాలంటే ఆక్సిజన్ అవసరమా? సో ఎందుకు, ఎస్ అయితే ఎందుకు, నో అయితే ఎందుకు? సో ఈ విధంగా కన్క్లూషన్ ఇవ్వమంటున్నారు. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. In short, at cellular level, we could have the following pathways starting with glucose. It is one example. Remember that there are other components of food as well. సరే, ఇక్కడ సెల్యులర్ లెవెల్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పాత్వేస్ అంటే గ్లూకోజ్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి పాత్వే జరుగుతుందన్నమాట. సో ముందుగా గ్లూకోజ్ అనేవి 3 కార్బన్ కాంపౌండ్ ప్లస్ ఎనర్జీ అయిందనుకోండి. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రెజెన్స్ ఆర్ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నట్టయితే ఎనారోబిక్ రెస్పిరేషన్ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందే. ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే ఎరోబిక్ అని చెప్పుకుంటాము, అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే ఎనారోబిక్ అని చెప్పుకుంటాం అన్నాం. సో దాన్ని లేదా ఫర్మెంటేషన్ అంటామని కూడా చెప్పుకున్నాం. సో అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే దాన్ని ఎనారోబిక్ రెస్పిరేషన్ అని లేదా ఫర్మెంటేషన్ అని అంటాం. ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే ఎరోబిక్ రెస్పిరేషన్ అంటాం. సో ఇందులో ఎనారోబిక్ రెస్పిరేషన్లో ఏం జరుగుతుందంటే లాక్టిక్ యాసిడ్ ప్లస్ ఎనర్జీ మిక్స్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఎనర్జీ ఈస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఆక్సిజన్ యొక్క ప్రెజెన్స్లో ఎరోబిక్ రెస్పిరేషన్ జరిగేటువంటి ఏవి అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీ. ఎగ్జాంపుల్ ఏంటి? ప్లాంట్స్ అండ్ అనిమల్స్. అండ్ నెక్స్ట్ డూ యూ నో, మీకు తెలుసా? గ్లూకోజ్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ షుగర్ ఫర్ డిరైవింగ్ ఎనర్జీ ఇన్ ప్లాంట్స్, అనిమల్స్ అండ్ ఇన్ మైక్రో ఆర్గనిజమ్స్. సో ఇక్కడ గ్లూకోజ్ ఉందని చెప్పుకున్నాం కదా, అంటే కార్బన్ కాంపౌండ్ ప్లస్ ఎనర్జీ కలిపితేనే గ్లూకోజ్ అనమాట. సో ఈ గ్లూకోజ్ అనేది ఖచ్చితంగా ప్లాంట్స్కు కావచ్చు, అనిమల్స్ కావచ్చు, లేదా ఇతర మైక్రో ఆర్గనిజమ్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా కావాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీని డిరైవ్ చేస్తారు కాబట్టి. ఇన్ ఆల్ దీస్ ఆర్గానిజమ్స్ ద గ్లూకోజ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ ఇన్ 2 స్టేజెస్. సో ప్లాంట్స్లో కావచ్చు, అనిమల్స్లో కావచ్చు, లేదా మైక్రో ఆర్గానిజమ్స్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా గ్లూకోజ్ అనేది 2 స్టేజెస్లో ఆక్సిడైజ్ అవుతుందన్నమాట. In the first stage, it is converted into 2 molecules of pyruvic acid. In the second stage, if oxygen is available, pyruvic acid is oxidized to carbon dioxide and water. Large amount of energy is released. If oxygen is inadequate or not utilized, pyruvic acid is converted into either ethanol or lactic acid and very little amount of energy. Nearly 1/10 of that is produced with adequate amount of oxygen is released. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 2 స్టేజెస్ కావాలని. ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే 2 మాలిక్యూల్స్గా పైరువిక్ యాసిడ్ వచ్చేసి 2 మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ సెకండ్ స్టేజ్లో ఇంకా ఏం జరుగుతుందంటే ఒకవేళ పైరువిక్ యాసిడ్ ఆక్సిజన్తో పాటు ఉన్నట్టయితే, ఆక్సిడైజ్డ్ అయినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అలాగే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ పైరువిక్ యాసిడ్ ఎటువంటి ఆక్సిజన్ని క్యారీ చేయకుంటే, సో ఇది ఎథనాల్గానే కావచ్చు లేదా లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. సో కేవలం తక్కువ అమౌంట్ మాత్రమే ఇక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పే ఇక్కడ చెప్తున్నారు నియర్లీగా 1/10 ఆఫ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ విత్ అడ్వికేట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. కేవలం చాలా తక్కువ ఎనర్జీ మాత్రమే రిలీజ్ అవుతుంది ఎప్పుడు? అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు. కెన్ ఎనర్జీ బీ రిలీజ్డ్ వితౌట్ ఆక్సిజన్? సరే, ఆక్సిజన్ లేకుండా ఎనర్జీ రిలీజ్ అవుతుందా? ఆఫ్టర్ అండర్గోయింగ్ స్టెర్నస్ ఎక్సర్సైజ్ వీ ఫీల్ పెయిన్ ఇన్ మజిల్స్. డస్ అడ్వికేట్ ఆక్సిజన్ రీచ్ ద మజిల్స్? సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం వర్కౌట్స్ చేస్తూ ఉంటాం కదా, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, చేశాక మన మజిల్స్ అనేవి పెయిన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ పెయిన్ అవుతున్నాయంటే అక్కడ ఆక్సిజన్ ఏమన్నా తక్కువ పడిందా మజిల్స్లోకి? చూద్దాం. వాట్ ఈజ్ బీయింగ్ ఫార్మ్డ్ ఇన్ ద మజిల్స్? సో ఇక్కడ మజిల్స్లో ఏం జరిగిండొచ్చు? వెన్ వీ స్ప్రింట్ 100 yards, you do a considerable amount of muscular work, but you do not start a race by standing on the track and panting for a few minutes to stoke up with oxygen first. In fact, you can run the race with very little extra breathing. The fastest sprinters
Do not breathe at all when running 100 ads. After you have reached the destiny, however, you feel very different. Depending on your state of training and on how hard you run, you will pant for some minutes after the race until your breathing gradually returns to normal. సరే, అంటే ఎప్పుడైతే మీరు 100 రౌండ్లు చుట్టేస్తారో, సో అప్పుడు మీకు సర్టైన్ మస్కులర్ వర్క్ అనేది చేసింటారు. అంటే ఇక్కడ రేసు స్టార్టింగ్లోనే మీరు అంటే నించుకొనే మీరు ఊపిరి తీసుకుంటారా? మొత్తం ఇదంతా ఆక్సిజన్ ఫస్ట్ స్టార్టింగ్ లెవెల్లోనే మొత్తం తీసేసుకుంటాం అంటే నో అనమాట. సరే, నిజానికి మనం పరిగెత్తుతున్నాం అనుకోండి ఒక రేస్లో, కేవలం లిటిల్ బ్రీత్ని మాత్రమే ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ మనం రేసర్స్లో తీసుకున్నట్టయితే, అంటే ఈ ఫాస్టెస్ట్ స్ప్రింటర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఎక్కువగా బ్రీత్ చేయరంట. అంటే ఈవెన్ దో వాళ్ళు 100 యాడ్స్ చేసినప్పటికి కూడా ఎక్కువగా ఈ బ్రీత్ని తీసుకోరంటున్నారు. ఎప్పుడైతే డెస్టినీని రీచ్ అవుతామో అంటే అప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది, చాలా బ్రీత్ కావాలనిపిస్తూ ఉంటుంది, అలసిపోయి ఉంటాము. సో ఆ టైంలో బ్రీతింగ్ అనేది తీసుకుంటాం అనమాట. అది కూడా చాలా కష్టంగా హార్డ్గా తీసుకుంటూ ఉంటాం. సో ఇది మొత్తం మన ట్రైనింగ్ మీద బేస్ అయి ఉంటుంది ఇది మాత్రం. These facts could be linked up with what we have learned so far about ATP. It might be that the race was run on the energy produced when the ATP already present in your muscles was being converted to ADP. సరే, ఇక్కడ నిజానికి ఏం జరుగుతుంది అంటే, ఇంతకు ముందుగానే మనం ఏటీపీ గురించి తెలుసుకున్నాం, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మన రేస్ అనేది రేస్ అనేది మొదలవుతుందో ఇక్కడ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఏటీపీ ఆల్రెడీ మన మజిల్స్లో ఉన్నటువంటి ఏటీపీ ఆల్రెడీ ఏడీపీగా కన్వర్ట్ అవుతాయో అప్పుడు ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట మళ్ళీ తిరిగి. సో అన్ఫార్చునేట్లీ దిస్ ప్లెజెంట్లీ సింపుల్ ఐడియా ఈజ్ ఇన్అడ్వకేట్ బికాజ్ we only carry sufficient ATP in a muscle to last for about a second when doing vigorous exercise. సో కాబట్టి ఇక్కడ మనకు ఇన్అడ్వకేట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మజిల్లో ఉన్నటువంటి ఏటీపీ కేవలం సఫిషియంట్ ఏటీపీని మాత్రమే క్యారీ చేయగలదు. సో అందుకని చెప్పి అనమాట. అంటే ఎప్పుడైతే మనం విగోరస్ ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు మన మజిల్కు కావాల్సినటువంటి సఫిషియంట్ ఏటీపీ ఖచ్చితంగా ఉండాలి. There must be some other explanation for the way in which we can produce energy first and then use up oxygen later. సో ఇంకా దీనికి ఇతర ఎక్స్ప్లెనేషన్ కూడా ఉన్నాయంట. అంటే మనం ఎలా ఫస్ట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, తర్వాతనే ఆక్సిజన్ యూజ్ చేసుకుంటామని చెప్పి దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉందని చెప్తున్నారు. One approach in the study of this problem was to analyze the blood of a person during and after exercise. For obvious reasons, the athlete taking part in the experiment had to stay still where the apparatus was. He paddled a stationary bicycle or ran on a treadmill, belt moving as fast backwards as the athlete moved forwards. Some results are shown in the graph. Vigorous exercise lasted for 9 minutes, shown by the bar at the base of the diagram, and the regular blood samples were taken and analyzed. One particular compound in the blood, lactic acid, was found to vary greatly in its concentration, as you can see from the graph. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక చిన్న ప్రాబ్లమ్ని అనలైజ్ చేశారంట. ఒక చిన్న స్టడీ జరిగింది. అది ఏ విధంగా చేశారంటే, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ లేదా చేసిన తర్వాత కానీ ఒక పర్సన్ యొక్క బ్లడ్ని అనలైజ్ చేశారు. సో ఇక్కడ కొన్ని రీజన్స్ అనేవి ఇచ్చారనమాట. అంటే ఎక్స్పెరిమెంట్లో అథ్లెట్ ఏ విధంగా తన యొక్క పాత్రని చేశాడు, అంటే ఏ విధంగా పర్ఫామ్ చేశాడు అని చెప్పి ప్రతి ఒక్క పాయింట్ని కూడా కన్సిడర్ చేసుకున్నాడు. సో ఒక బైసికిల్ కావచ్చు లేదా ట్రెడ్మిల్ అన్నటువంటి దాంట్లో రన్ చేయొచ్చు. సో ఇవి రెండింటిని కన్సిడర్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు గ్రాఫ్లో రిజల్ట్స్ ఏ విధంగా ఇచ్చారో చూడొచ్చు. అంటే విగరస్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత 9 minutes అనమాట. అండ్ నెక్స్ట్ ఆ విధంగా ఈ అథ్లెట్ యొక్క బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని అనలైజ్ చేస్తున్నారు. సో ఇందులో పర్టికులర్ కాంపౌండ్ బ్లడ్లో ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్ అనమాట. సో గ్రాఫ్లో చూసుకుంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్ చాలా డిఫరెన్స్గా ఉంది. సో
సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గ్రాఫ్ ఏంటి అంటే విగోరస్ ఎక్సర్సైజ్ తర్వాత మన బ్లడ్లో ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అని చెప్తున్నారు. సో దిస్ అన్నమాట. Observe the graph of lactic acid accumulation in the muscles of an athlete and answer the following questions. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ లాక్టిక్ యాసిడ్ యొక్క గ్రాఫ్ అక్యుములేషన్ని చూసి అంటే మన మజిల్స్ ఈ అథ్లెట్ యొక్క మజిల్స్ ఉంటాయి కదా, సో ఈ మజిల్స్లో ఉన్నటువంటి ఈ లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్ యొక్క గ్రాఫ్ని చూసిన తర్వాత కింద ఆన్సర్ చేయమంటున్నారు. గ్రాఫ్ షోయింగ్ వ్యారింగ్ అమౌంట్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద మజిల్స్. సో ఇక్కడ మనకు ఈ గ్రాఫ్ ఏం చూపిస్తుందంటే మజిల్స్లో ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ దాని యొక్క కాన్సన్ట్రేషన్ అని చెప్పుకోవచ్చు లేదా అమౌంట్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్స్ యాక్సిస్ వచ్చేసి టైమింగ్ని సూచిస్తోంది, వై యాక్సిస్ ఏమో ఈ లాక్టిక్ యాసిడ్ మన బ్లడ్లో ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ చూపిస్తుంది. అది కూడా ఎంత, మిల్లీగ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్డ్, ఇంకా సెంటీమీటర్ క్యూబ్డ్ అని చెప్పుకోవచ్చు. సో క్వశ్చన్స్ ఇచ్చారు చూద్దాము. ఏంటంటే వాట్ వాస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్ టు స్టార్ట్ విత్, అండ్ నెక్స్ట్ ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని చెప్పడమే. ఫస్ట్ 20 నుంచి స్టార్ట్ చేశారు. సో దాని యొక్క కాన్సన్ట్రేషన్ కూడా మనం 0 నుంచి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాట్ వాస్ ద గ్రేటెస్ట్ కాన్సన్ట్రేషన్ రీచ్ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్. సో ఎప్పుడు అంటే నియర్లీ 14 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్డ్ చెప్పుకోవచ్చు. ఎప్పుడు 100 minutesకు. ఇఫ్ ద ట్రెండ్ బిట్వీన్ పాయింట్స్ సి అండ్ డి వర్ టు కంటిన్యూ అట్ ద సేమ్ రేట్, హౌ లాంగ్ మైట్ ఇట్ టేక్ ఫర్ ద ఒరిజినల్ లాక్టిక్ యాసిడ్ లెవెల్ టు బి రీచ్డ్ అగైన్. హింట్, ఎక్స్టెండ్ ద లైన్ సిడి అంటిల్ ఇట్ రీచెస్ ద స్టార్టింగ్ వాల్యూ. సరే, ఇక్కడ మనకు పాయింట్ సి అండ్ డి మధ్య ఉన్నటువంటి ట్రెండ్ అనేది కంటిన్యూగా దీని యొక్క రేట్ అలాగే సేమ్ రేట్లో కంటిన్యూ అయింది అనుకోండి. సో ఒరిజినల్ లాక్టిక్ యాసిడ్ లెవెల్ సో ఏ విధంగా రీచ్ అవుతుంది తిరిగి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇంట్ ఏంటి ఇచ్చారంటే సిడి అనేటువంటి లైన్ ఎక్స్టెండ్ అవుతుంది కదా, సో ఇది స్టార్టింగ్ వాల్యూ వరకు రీచ్ అయ్యేలా చూసుకోవాలి. అంటే ఈ విధంగా సి అండ్ డి దీని యొక్క లెవెల్ బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్కు ఆన్సర్ చెప్పుకోవచ్చు అనమాట. సో వాట్ డస్ హై లెవెల్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇండికేట్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ రెస్పిరేషన్. సో ఇక్కడ బి వద్ద లాక్టిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగారు. అండ్ నెక్స్ట్ accumulation of lactic acid results in muscular pain. If we take brisk walk, slow jogging, running for same distance, we feel that there an increase in pain levels. This is because of lactic acid accumulation. సరే, మన మస్కులర్కు అంటే మనకు మస్కులర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, కండరాల నొప్పులు అంటూ ఉంటాం. సో ఇవి ఏ విధంగా వస్తాయంటే లాక్టిక్ యాసిడ్ ఎప్పుడైతే అక్యుములేట్ అవుతుందో ఆ విధంగా మనకు పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మనం నడిచినా లేదా చిన్నగా నడిచినా, చాలా జాగింగ్ అంటే చిన్నగా జాగింగ్ చేసిన, రన్ చేసిన, సేమ్ డిస్టెన్స్లో వాక్ చేసినా, సేమ్ డిస్టెన్స్లో రన్ చేసినా, ఈ విధంగా చేసినా కూడా మనకు పెయిన్ లెవెల్స్తో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే దీనికి కారణం ఏమి అంటే లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్ జరగడం వల్ల మనకి మస్కులర్ పెయిన్స్ అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు. It seems as if the lactic acid was being produced rapidly by the active muscles and then only gradually removed from the blood after exercise. What is surprising is that the athlete needs a great length of time to recover. The simplest explanation we can produce at this stage is that the sugar in the working muscles was being changed into lactic acid. సరే, ఇప్పుడు ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందని చెప్పుకున్నాం. ఏ విధంగా ఎప్పుడైతే మజిల్స్ అనేవి యాక్టివ్ అవుతూ ఉంటాయో ఆ విధంగా లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో మనం దీన్ని బ్లడ్లో నుంచి రిమూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ తర్వాతనే గ్రాడ్యువల్గా మనం బ్లడ్ నుంచి గ్రాడ్యువల్గా రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకా సర్ప్రైజ్ ఏంటి అంటే అథ్లెట్స్ వచ్చేసి సర్టెన్ డెస్టినేషన్ని చేరుకోవడానికి ఒక సర్టెన్ టైంని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో ఆ టైం యొక్క లెంగ్త్ని ఈ విధంగా
రికవర్ చేసుకుంటూ ఉంటాడనమాట ఎవరు అథ్లెట్. ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే ఈ స్టేజ్లో ఏం జరుగుతుందంటే మన వాకింగ్ మజిల్స్, మన మజిల్స్ ఉంటాయి కదా, అందులో ఉన్నటువంటి షుగరు లాక్టిక్ యాసిడ్గా చేంజ్ అవుతుందన్నమాట. సో ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ లాక్టిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఈజ్ లెస్ దాన్ ఇన్ దట్ sugar molecules, and if the acid comes from the sugar, then the energy released could be used to rebuild ATP from ADP and phosphate. సో ఇక్కడ లాక్టిక్ యాసిడ్ మసిల్స్ ఉంటాయి కదా, సో లాక్టిక్ యాసిడ్లో ఉన్నటువంటి ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. సో ఈ విధంగా షుగర్స్తో పోల్చుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడు లాక్టిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి ఎనర్జీ చాలా తక్కువగా ఉంటాయి దేంతో పోల్చుకుంటే, షుగర్ మాలిక్యూల్స్తో పోల్చుకుంటే. సో అప్పుడు షుగర్ నుంచి వస్తున్నటువంటి యాసిడ్ అనేది దేన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అంటే ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఏ విధంగా మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటూ ఉంటుంది, ఏడిపి నుంచి ఏటీపీ నుంచి ఏడిపి ఫామ్ అవుతుంది కాబట్టి ఏడిపి నుంచి మళ్ళీ ఏటీపీగా రీబిల్డ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అన్నమాట. During a 100-meter race, a well-trained athlete can hold his breath all his time. It is not until afterwards that he pants. In this case, the muscles are using the energy released during the anaerobic breakdown of glucose. It is not until afterwards that the athlete obtains the oxygen needed in order to remove the lactic acid. Therefore, when we undertake strenuous exercise, we build up what is called an oxy debt, which has to be repaid later. సరే, ఇప్పుడు ఒక 100 మీటర్స్ రేస్ ఉందనుకోండి, అథ్లెట్ వచ్చేసి తన యొక్క బ్రీత్ని కంప్లీట్ అయ్యేంత వరకు హోల్డ్ చేసుకోగలడు అనమాట. సో అంటే తనకు చెమటలు పట్టినా కూడా తన యొక్క బ్రీత్ని హోల్డ్ చేసుకుంటూనే సో తన యొక్క రేస్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా తన యొక్క పాత్ర ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే మజిల్స్ అనేవి రిలీజ్ అయినటువంటి ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. అంటే ఇక్కడ ఏ ప్రాసెస్ జరుగుతుందంటే anaerobic బ్రేక్డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి మజిల్స్. సో ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఈవెన్ దో అథ్లెట్ ఆక్సిజన్ని తీసుకొని లాక్టిక్ యాసిడ్ని రిమూవ్ చేసేంత వరకు సో ఈ విధంగా ఈ ప్రాసెస్ ఆ బాడీలో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్ట్రెనస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆక్సిజన్ ఖచ్చితంగా కావాలన్నమాట. సో ఆక్సిజన్ లెస్ అయిపోతూ ఉంటుంది మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు. అందుకని చెప్పి తిరిగి ఆక్సిజన్ తీసుకోవడానికి తిరిగి రీపేడ్ లాటర్ చేస్తున్నారు. ఏంటి రీపేడ్ oxygen depth. In a longer race, athletes have to breathe all the time. So some lactic acid is removed while they are running and they can go for longer before becoming exhausted. The presence of lactic acid in the blood is the main cause of muscle fatigue, but if the body is rested for long enough, the tiredness goes. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒక లాంగర్ రేస్ చేస్తున్నటువంటి అథ్లెట్ సో తను కంటిన్యూస్గా బ్రీత్ తీసుకుంటూ ఉండాలి, అంటే హోల్డ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ లాక్టిక్ యాసిడ్ అనేది రన్ చేస్తున్నప్పుడు రిమూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగానే ఈ ప్రాసెస్ అనేది ఎప్పటి వరకు బికమింగ్ హాస్టల్ అయ్యేంతవరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ బ్లడ్లో ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ కావచ్చు, ఇది మజిల్కు మెయిన్ ఫ్యాటిక్ రావడానికి కారణం ఏంటి అంటే ఈ బ్లడ్లో ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు కాజ్ ఆఫ్ మజిల్ ఫ్యాటిక్. కానీ మన బాడీ ఎప్పుడైతే రెస్ట్ అవుతుందో అప్పుడు బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద రీజన్. మనం నెక్స్ట్ కంటిన్యూషన్ని నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.